Milo fashion. Nice. Hello everyone. Welcome to Suman's Vlogs. So, ఇవాళ సాటర్డే మార్నింగ్ మా అక్క కాల్ చేసి సాటర్డే మార్నింగ్ చిక్పేటకు షాపింగ్ వెళ్దామన్నారు. సో ఇంకా నేను మా ఆయన కూడా రెడీ అయిపోయి చిక్పేటకు వెళ్ళాలి అని వెళ్తున్నామన్నమాట. నియర్ బై మెట్రో స్టేషన్ అంటే ఆర్వి ఉంది మాకు, అక్కడ వరకు బైక్లో వెళ్ళి అక్కడ బైక్ పార్క్ చేసి మెట్రోలో వెళ్ళబోతున్నాం. సో ఇంకా మా శ్రీవారు బైక్ తీస్తున్నారు. క్లీనింగ్ ఇంపార్టెంట్, తర్వాతే బైక్ స్టార్ట్ చేయడం. అండి గ్లాసెస్ కూడా తెచ్చాను. ఓకే, చాలా ఎండగా ఉన్నాయి, వేసేసుకోండి. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. నేను కూడా గ్లాసెస్ వేసేసుకున్నా. ఓకే, లెట్స్ గో టు మెట్రో స్టేషన్. ఇక మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. ఆర్వి మెట్రో స్టేషన్, చిక్పేటకు వెళ్ళడానికి ఒకే లైన్, గ్రీన్ లైన్. ఇంకా వచ్చేసి చిక్పేటలో ఎగ్జిట్ కూడా వచ్చేసాము. మా అక్క వాళ్ళ కోసం సర్చింగ్, నేను మా ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నారు. మా అక్క, బావ, త్రిషిక ఎక్కడున్నారు అని కాల్ చేసి అడుగుతున్నాను. వాళ్ళు వేరే ఎగ్జిట్ దగ్గర ఉన్నారు. సో మా కోసం నడుచుకుంటూ వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం టైమింగ్ అని చెప్పి ఇంకా అలాగే ముందుకు వెళ్ళి ఏదైనా షాపింగ్ చేద్దామని చూసా. ఫస్ట్ క్లిప్ సెక్షన్కి వచ్చేసా. నేను ఇక్కడ షాప్ చేస్తుండగానే ఇంకా త్రిషిక, అక్క, బావ అంతా వచ్చేసారు. అప్పుడే స్టార్ట్ చేసేసావా నువ్వు షాపింగ్ అంతా అన్నారు. స్టార్ట్ చేయడం ఏంటి, పే కూడా చేసేసా అని చెప్పాను. ఇంకా త్రిషిక బర్త్డే డ్రెస్ సెలక్షన్కి వెళ్తున్నాం. ఒక షాప్కి వచ్చాము. ఇంకా ఇక్కడ చూసాము, మా త్రిషిక సైజ్కి మేము అనుకున్న డ్రెస్ సెట్ అవ్వలేదు. ఇంకొక షాప్ వచ్చాము. ఇంకా ఇక్కడ చాలా బాగుంది కలెక్షన్ అయితే. అంతా కిడ్స్ వేరే, ఇది పార్టీ వేరు, ఎథ్నిక్ వేరు, వెస్ట్రన్ వేర్ అన్నీ ఉన్నాయి. చూడ్డానికి చిన్న షాప్ అయినా కలెక్షన్ మాత్రం గొప్పగా ఉంది. చాలా డ్రెస్సెస్ ట్రై చేసామన్నమాట. ఇక్కడ ట్రయల్ ఉండదు డ్రెస్సెస్కి, జస్ట్ మనం అలా సైజ్ పెట్టుకొని చూడడమే. మా త్రిషికకి చాలా డ్రెస్సెస్ చూసాము. ఏ డ్రెస్ తీసుకున్నాము ఏంటి అని మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి, ఒకసారి చూద్దాము. బర్త్డే వీడియో 22 ఫిబ్రవరి మా త్రిషికది. సో 22 ఫిబ్రవరి బర్త్డే అయిన తర్వాత మరి మీకు తెలిసిపోతుంది ఏ డ్రెస్ తీసుకున్నాము ఏంటి అని చెప్పి. అసలు మా కాలంలో డ్రెస్ అంటే అమ్మ పిలుచుకెళ్తారు, ఏదో ఒక డ్రెస్ తీస్తారు, అయిపోతుంది. ఇప్పుడు పిల్లలు అలా కాదండి. అమ్మ ఏదైనా తీస్తే నాకు వద్దు, నాకు ఇది కావాలి అని బాగా చెప్తారనమాట. సో అదొక గొప్ప విషయమే. వాళ్ళు చూస్ చేస్తున్నారు ఇండిపెండెంట్గా అనిపిస్తుంది. సో ఏ డ్రెస్ బాగుంది, ఏ డ్రెస్ తీసుకున్నాము అనేది గెస్ చేయండి, చూద్దాం. మా థాట్స్ ఎలా ఉన్నాయి, మీ థాట్స్ ఎలా ఉన్నాయి. తర్వాత అక్క వాళ్ళ పైనింట్లో ఒక పాప న్యూ బోర్న్ ఉందన్నమాట. ఇంకా ఆ పాపకి డ్రెస్సెస్ చూస్తున్నామన్నమాట. న్యూ బోర్న్కి ఏంటంటే ఆ డ్రెస్ వేయలేం కదండి, చాలా సాఫ్ట్ క్లాత్ ఉండాలి. సో ఇంకందుకని బాగా టెస్ట్ చేసి ఇద్దరం ఫైనలీ ఈ సెట్ తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్నీ. ఏదైనా సరే మన రీటైల్ షాప్లో తీసుకోవడానికి, చిక్పేట్లో తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా డ్రెస్ ఒకటి తీసుకుంటే అయిపోయినా, ఇంకా బర్త్డే పార్టీకి దానికి డెకరేషన్, బలూన్స్ ఖచ్చితంగా ఉండాలి కదండి. సో మీకు ఇక్కడ ఒక హింట్ కూడా తెలిసిపోతుంది. మేము తీసుకున్న బలూన్స్ కలర్, డ్రెస్ కలర్ ఎక్కడో మ్యాచ్ అవుతుంది అనమాట. సో మీ డ్రెస్ గెస్ చేయడానికి కూడా ఇదొక హింట్ అనమాట. సో ఇంకా బలూన్స్ ఇంకా ఏవైతే మాకు డెకరేషన్కి కావాలి అనుకున్నామో అవన్నీ తీసుకున్నాము. ఇంకా త్రిషిక కంప్లీట్ అయిపోతుంది అనమాట. తన 5 ఇయర్స్లోకి ఎంటర్ అవుతుంది. అందుకనే ఇంకా 4 ఇయర్స్ది కూడా మేము డెకరేషన్ది తీసుకున్నాము. ఇంకా చిన్నపిల్లలందరూ బర్త్డే పార్టీకి వస్తారు కాబట్టి ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పి మరీ రిటర్న్ గిఫ్ట్స్ షాప్ వచ్చి మేము నియర్లీ 100+ వెరైటీస్ చూసామన్నమాట. ఫైనలీ ఏదో ఫైనలైజ్ చేసాము. అది ఏదో అని మా త్రిషిక చేతిలో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అబ్బా, చాలా చిన్న విషయం కాదండి ఇవన్నీ. దట్టు ఆ చిక్పేట్ క్రౌడు అదంతా తట్టుకొని షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, అవన్నీ తీసుకొని
మరి మేడం ఈజ్ మనం కార్ వెయిటింగ్ ఫర్ దగ్గరకో పానీపూరి. బైక్ దగ్గరకు రావడం ఇంకో ఎత్తు. ఇంకా షాపింగ్ చేసి అలసిపోయామని చెప్పి మేము ఇక్కడ చాట్స్ తినడానికి వచ్చాం. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు. మా బావగారు ఫాఫ్డా తీసుకున్నారు, అక్క పానీపూరి, నేను వడాపావ్. నాకు వడాపావ్ అంటే చాలా ఇష్టం. మా త్రిషిక వడ తినలేదు కారం అని చెప్పి పావు తింటుంది ఊరికే. ఆ ఫాఫ్డాలో మిరపకాయలు పెట్టుకొని తినాలంట. మా బావ మా అక్కని అడుగుతున్నారు తిను అని. మా అక్క నేను తినను, నాకొద్దు. సో వడపావ్ టేస్ట్ చేస్తా అని వడపావ్ టేస్ట్ చేస్తున్నారు. అంత స్పైసీ లేదనమాట. ఇంకెలాగో బెంగళూరులో జనాలు స్పైసీ తినరు కాబట్టి అంత స్పైసీ అనిపించలేదు మాకు. బట్ మిర్చితో షాపింగ్ అయిన తర్వాత అందరం ఎక్కడ వెళ్తున్నా? భోజనానికి. నాగార్జున. మా బాస్లు ఇద్దరు ముందర కూర్చొని బిజీగా ఉన్నారనమాట. సో మేము ఇక్కడ వెనకల్లా రిలాక్స్ అవుతున్నాం. నాగార్జున ఇట్స్ ఎ బ్రాండ్. అసలు ఇక్కడ నెయ్యి వడ్డిస్తారండి, అద్భుత. ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు వడ్డిస్తారు మనకు. ఇంకా నీట్గా టిష్యూస్ తీసుకొని బనానా లీవ్స్ అన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు సర్వ్ చేస్తారా అన్నాం. ఎందుకంటే అంతా తిరిగి వచ్చాం కదండి. మేము ఇక్కడికి రీచ్ అయింది 3:40. ఇంకా అన్నీ ఇచ్చారు. అబ్బా పాయసం ఉంది, ఎంత అద్భుతంగా. అసలు నాకు స్వీటే ఇష్టం లేదు, అలాంటిది పాయసం చాలా బాగా నచ్చింది. పట్టుకుంటేనే భోజనం అనిపిస్తుంది. తర్వాత పచ్చడి, ముల్లంగి చట్నీ. సో ఈ రెసిపీ మా ఛానల్లో నెక్స్ట్ ఇంకా పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటుంది రెసిపీ. ఇంకా అయిపోయింది, బిల్లు కూడా కట్టేశాం. ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్కి మమ్మల్ని డ్రాప్ చేశారు మా బావ వాళ్ళు. ఇంకా ఈ మెట్రో ఎక్కి మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి. సో త్రిషిక షాపింగ్కి వచ్చి నేను కూడా చాలానే షాప్ చేశాను. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్.